Hello, good evening students. Welcome back. This is Satyanarayana and you are watching Educon online teaching platform. So మనం అనుకున్నట్టుగా వెక్టార్స్ ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం చాలా చక్కగా చెప్పుకున్నాం. పూర్తి డీటెయిల్స్ చెప్పుకున్నాం. అన్ని రకాల ఇంక్లూడింగ్ లామీస్ థియరంతో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నేను ముందే చెప్పాను డైరెక్ట్గా కైనమెటిక్స్లోకి వెళ్ళను. ఎందుకోసం అంటే వీడియోస్ బేస్ ఐఐటి వాళ్ళు చూస్తుంటారు, అట్లనే నీట్ స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. సో నీట్ వాళ్ళకి కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ అవసరం అవుతాయి. సో ఫస్ట్ మనం ఇవాళ క్లాస్లో మ్యాథమెటికల్ కండిషన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ హెడింగ్ మ్యాథమెటికల్ టూల్స్. సో దీంట్లో ఫస్ట్ ఫార్ములాస్ అన్నీ మీకు బాగా అలవాటైనవే, బట్ నేనైనా మళ్ళీ రాస్తాను. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, a - b హోల్ స్క్వేర్ + 4ab కింద కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² - 2ab. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, దట్ ఈజ్ a + b హోల్ స్క్వేర్ - 4ab. నెక్స్ట్ మూడో ఫార్ములా a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. అంటే ఈ టర్మ్ని యాడ్ చేస్తే మనకి -2ab టర్మ్ + 2ab టర్మ్ కొన్ని క్యాన్సిల్ అయిపోయి 2a² వస్తాయి, 2b² వస్తాయి. సో 2 × a² + b². నెక్స్ట్ ఫార్ములా a + b హోల్ స్క్వేర్ - a - b హోల్ స్క్వేర్. అంటే ఈ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తే a² + b² వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయి 2ab + 2ab 4ab వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా a + b హోల్ క్యూబ్, a³ + b³ + 3ab × a - b. అయితే ఈ ఫార్ములా మీకు పెద్దగా ఉపయోగపడదు, మనకి పై ఫార్ములాస్ బాగా ఎక్కువ ఉపయోగం. ఓకే, నోట్ చేసుకోండి మా. రైట్, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ది ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా కన్సిడర్ చేస్తే ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. దాని ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. ఈ హైయెస్ట్ లెంత్ ఉన్న లైన్ని హైపోటెన్యూస్ అంటాం. సపోజ్ దీనికి నేను ABC అనే పేర్లు పెడితే sin θ = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, cos θ = అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. tan θకి మనకి రిలేషన్ తెలియాలమ్మా. tan θ అంటే sin θ / cos θ. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కింద రాయొచ్చు. నెక్స్ట్ cot θ అంటే cos θ / sin θ. దాన్ని అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కింద రాస్తాం. నెక్స్ట్ వచ్చేవి secant θ. secant θ is reciprocal of cos θ, that is hypotenuse by adjacent side. Last one is cosecant θ. cosecant θ is reciprocal of sin θ, that is hypotenuse by opposite side. సో బేసిక్ ఫార్ములాస్ నోట్ చేసుకోండమ్మా. రైట్, దీంట్లో ఇప్పుడు మనకి ఒక 3 ఇంపార్టెంట్ రిలేషన్స్ ఉన్నాయి.
ఫస్ట్ రిలేషన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సెకండ్ రిలేషన్ సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. థర్డ్ రిలేషన్ కొసికెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ మూడు బేసిక్ రిలేషన్స్ అమ్మా. అట్లానే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కాస్ థీటా ఇంటూ సీకెండ్ థీటా. సీకెండ్ థీటా అంటే 1 బై కాసే కదా. సో కాస్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 వస్తుంది. సైన్ థీటా ఇంటూ కొసికెండ్ థీటా. కొసికెంట్ అంటే మళ్ళీ 1 బై సైన్ కాబట్టి సైన్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. టాన్ థీటా ఇంటూ కాట్ థీటా. సో కాట్ థీటా అంటే 1 బై టాన్ థీటా కాబట్టి టాన్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 1 వస్తుంది. సో 1 రావడానికి అవకాశం ఉన్న మేజర్ ఫార్ములాస్ ఇవమ్మా. 1 2 3 4 5 6 బేసిక్ ఫార్ములాస్. ఓకే, నోట్ చేసుకోండి. నేను ముందుగా చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాస్ వినేటప్పుడు పుస్తకం పెన్ను పక్కన పెట్టుకోండి, జాగ్రత్తగా చెప్పేదంతా రాసుకోండి. వీడియో ఫాస్ట్ అవుతుంది అనుకుంటే పాస్ చేసి అప్పుడు క్లియర్గా రాసుకోండి. మీ నోట్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి. రైట్, నెక్స్ట్ మనకి ఒక ప్లేన్ని ఇలా 4 భాగాల కింద చేసామనుకోండి. ఇది ఆరిజిన్, ఇది ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు Q1, దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటాం, దీనికి థర్డ్ క్వాడ్రంట్ అంటాం, దీన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అంటాం. ఓకేమ్మా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. మనం ఏం చేస్తామంటే సింపుల్గా మీకు షార్ట్ కట్స్ చెప్తానమ్మా. మనకి మొత్తం ఆరిజిన్తో కంపేర్ చేసుకుంటే ఎన్ని క్వాడ్రంట్స్ ఉన్నాయి? 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. సో ప్రతి సంఖ్యని కూడా నెంబర్ ఆఫ్ క్వాడ్రంట్స్తో డివైడ్ చేయండి. 2/4, 3/4, 4/4. మన ట్రిగ్నోమెట్రీలో వాడే యాంగిల్స్ ఏంటంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఈ డిగ్రీస్ మనం ఎక్కువ వాడతామమ్మా. సో వాల్యూస్ని మినిమైజ్ చేసుకోవడం కోసం మొత్తానికి నేను రూట్ కడుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ చూడండి, సైన్ ఫంక్షన్. 0 బై సంథింగ్ 0, 1కి √1, 4కి √2, 2 టేబుల్ దీంట్లో 1 టైం, దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1కి √1, 2కి రూట్ లేదు కాబట్టి √2 కింద రాస్తాం. 3కి రూట్ లేదు, 4కి √2, 4/4 అంటే 1, 1కి √1. సో కాస్ అంటే ఏంటమ్మా? కాస్ అంటే కోసైన్, అంటే సైన్కి ఆపోజిట్గా వచ్చేది. అందుకని వాల్యూస్ అన్ని రివర్స్లో వేయండి. 1 √3/2, 1/√2, 1/2, 0. నెక్స్ట్ వచ్చేది ట్యాన్. ట్యాన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? సైన్ బై కాస్ అని చెప్పుకున్నాం. సో సైన్ బై కాస్ చేయండి. 0/1 0, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 1/√3, 1/√2, 1/√2 క్యాన్సిల్ అవుతాయి. 2 క్యాన్సిల్ చేస్తే √3, 1/0 అంటే ఇన్ఫినిటీ. సో మీకు ఈ వాల్యూస్ తెలుసుకుంటే సరిపోతుందమ్మా. మిగతావన్నీ కూడా సైన్ ఒక రెసిప్రోకలు, ట్యాన్ ఒక రెసిప్రోకలే కాబట్టి వాటిని మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా దీన్ని కూడా నేను మీకు టెక్నిక్ రూపంలో చెప్పాను కాబట్టి దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. బట్ చాలా ఇంపార్టెంట్ టేబుల్, జాగ్రత్తగా చూసుకోండి. రైట్. దీంతోపాటు మీకు వెక్టార్స్ చెప్పినప్పుడు ఒక రెండు ట్రయాంగిల్స్ కూడా చెప్పానమ్మా. ఒక ట్రయాంగిల్ ఏమో 37 degreesది. 37 degrees వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను నేను? 3ని ఆపోజిట్ సైడ్లో పెట్టండి, ఇక్కడ 7 ఇక్కడ 4 పెట్టండి, ఇక్కడ 5 పెట్టండి. సో ఇప్పుడు ఎంత అవుతుంది? sin 37 degrees ఈజ్ ఈక్వల్ టు
3/5, cos 37 degrees is equal to 4/5. అట్లా ఇంకో ట్రయాంగిల్ చెప్పాను. ఇంకో ట్రయాంగిల్ ఏం చెప్పానమ్మా, 53 డిగ్రీస్ది. 53 డిగ్రీస్ వచ్చినప్పుడు ఇక్కడ 3 పెట్టండి, ఇక్కడ 4, ఇక్కడ 5 పెట్టండి. ఇప్పుడు sin 53 ఎంత అవుతుంది, 4/5. cos 53 ఎంత అవుతుంది, 3/5. సో ఈ రెండు కూడా రెండు ఇంపార్టెంట్ ట్రయాంగిల్స్ అమ్మ. యాక్చువల్గా ఎక్కువగా మనల్ని ఈ తెలిసిన యాంగిల్స్ కాకుండా ఈ యాంగిల్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో ఈ ట్రయాంగిల్స్ కూడా ఇంపార్టెంట్ ట్రయాంగిల్స్, నోట్ చేసుకోండి మా. రైట్, నెక్స్ట్ వన్. ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కొన్ని ఫార్ములాస్. sin a ప్లస్ b, sin a cos b ప్లస్ cos a sin b. sin a మైనస్ b, sin a cos b మైనస్ cos a sin b. cos a plus b, cos a cos b minus sin a sin b. cos a minus b, cos a cos b plus sin a sin b. ఇప్పుడు ఒకవేళ నేను ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, ఏమని, sin a ప్లస్ బీని ప్లస్ sin a మైనస్ బీని యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి నాకు ఆన్సర్ ఏమొస్తుంది, 2 sin a cos b వస్తుంది. అలా కాకుండా ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, sin a ప్లస్ బి మైనస్ sin a మైనస్ బి, అంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు యాడ్ అవుతాయి, అంటే 2 cos a sin b. సో సిమిలర్గా ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. ఈ రెండింటిని యాడ్ చేస్తే సైన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మనకి 2 cos a cos b వస్తుంది. అట్లానే రెండింటిని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, cos a ప్లస్ బి మైనస్ cos a మైనస్ బి చేశాను అనుకోండి, సో ఇది మైనస్ ఇది చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ -2 sin a sin b వస్తుంది. సో ఇవి ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్, నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడమే కాదమ్మా, మీరు ట్రిగ్నోమెట్రీకి అంటే మ్యాథమెటికల్ టూల్స్కి అలవాటు అయ్యేంత వరకు కూడా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దమ్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది, న్యూమరికల్స్లో మీరు ఎక్కడ మిస్టేక్ లేకుండా చేయగలరు. రైట్, ఓకే, గాట్ ఇట్. గోయింగ్ టు నెక్స్ట్ ఫార్ములా. sin 2 theta ఈక్వల్ టు 2 sin theta cos theta. cos 2 theta ఈక్వల్ టు 2 cos square theta minus 1 లేదా 1 minus 2 sin square theta. సో ఎక్కువగా ఉపయోగపడే ఫార్ములా ఇవమ్మా. sin c ప్లస్ sin d is equal to 2 sin c plus d by 2 cos c minus d by 2 sin c minus sin d 2 cos c plus d by 2 sin c minus d by 2 cos c plus cos d equal to 2 cos c plus d by 2 cos c minus d by 2 cos c minus cos d minus 2 sin
సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. అంటే కాస్ సి మైనస్ కాస్ డి వచ్చినప్పుడు రెండు టర్మ్స్ సైన్లోనే వస్తాయి. ఇలాంటిదే మనం ఇందాకటి ఫార్ములాలో కూడా డెరైవ్ చేసామమ్మా. బట్ ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ కూడా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. tan 2θ అవసరం లేదు, పెద్ద ఎక్కడ ఉపయోగించాం, వచ్చినప్పుడు అక్కడ ఆ ఫార్ములా మనం విడిగా చెప్పుకుందాం. సో దీంతో ట్రిగ్నామెట్రీకి సంబంధించినంత వరకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిఫైస్ ఫార్ములా చెప్పుకున్నామమ్మా. నెక్స్ట్ చెప్పుకునేది కోఆర్డినేట్ జామెట్రీ. రైట్, నెక్స్ట్ కండిషన్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈక్వల్ టు 0. ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 0. సో ఏ లైన్ అయినా సరే x యాక్సిస్కి ప్యారల్గా ఉంది అనుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా, y ఈక్వల్ టు k రూపంలో ఉంటుంది. అంటే ఇఫ్ ఎ లైన్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ then we can write y equal to some k. Next, fourth formula. Suppose if you are having 2 points, మనకి ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఒక 2 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఓ పాయింట్ x1 y1 అనే పాయింట్, ఇంకో పాయింట్ x2 y2 అనే ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఏ x1 y1, b x2 y2. సో డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్ కనుక్కోవాలంటే, అంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు x1 y1, b ఈక్వల్ టు x2 y2, దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ b, ab ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్, ఇదే 2 పాయింట్స్ మధ్యలో మిడ్ పాయింట్ కనుక్కోవాలనుకోండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ x1 y1, b x2 y2 ఈజ్ సమ్ c x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఓకే. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ దీన్ని మనం ఏం చెప్తామంటే స్లోప్ అని చెప్తామమ్మా. స్లోప్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సపోజు ఇది x యాక్సిస్ అనుకున్నాం కదా, ఇది y యాక్సిస్ అనుకున్నాం కదా. ఒక లైను ఆరిజిన్తో ఇలా ఇంక్లై అయి ఉంది. ఎంత యాంగిల్తో ఇంక్లై ఉందో ఆ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ని స్లోప్ అంటాం. సో స్లోప్ని m ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇస్తే tan θతో రిప్రజెంట్ చేస్తాం. m ఈక్వల్ టు tan θ. అలా కాకుండా ఇందాక అట్లా పాయింట్స్ ఇచ్చాడు అనుకో, సో స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ అంటే ఒకటి ఏ x1 y1, ఇంకోటి b x2 y2. 2 పాయింట్స్ ఇచ్చాడనుకో, అప్పుడు స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే. సో నాకు తెలిసి కోఆర్డినేట్ జామెట్రీలో ఇంతవరకు సంబంధించిన ఫార్ములాస్ తెలుసుకుంటే దట్స్ ఇనఫ్, ఫస్ట్ సరిపోతుందమ్మా. ఓకే, నోట్ చేసుకోండి. రైట్ నౌ
చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన కాన్సెప్ట్ అమ్మా. యాక్చువల్గా ఈ క్లాస్ రేపు చెప్దాం అనుకున్నాను, రెండుగా స్ప్లిట్ చేసి, బట్ ఒకే క్లాస్ కింద చెప్తే మీరు ఇంట్రెస్టెడ్గా వింటారని క్లాసులు ఎంత పెరిగినా సరే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో దట్ ఈస్ కాల్ క్యాలిక్యులస్. దీన్ని క్యాలిక్యులస్లో మనం ఏం చెప్తాం, డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ చెప్తామమ్మా. డెరివేటివ్స్ ఆర్ సింప్లీ డిఫరెన్సియేషన్. దీంట్లో ఫస్ట్ ఫార్ములా d/dx అని రాస్తామమ్మా. d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఫార్ములాస్ తరోగా నోటుకు వచ్చేయాలి. నోటుకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ 4. ఇక్కడ n పవర్ s ఎంత ఉందమ్మా, 4 ఉంది. సో పవర్లో 4 రాసి ఆ పవర్లో ఒకటి తగ్గించండి, అంటే 4x³ అవుతుంది. దీనికి x పవర్ మైనస్ 2 అని ఇచ్చాడు అనుకో, సేమ్ ప్రాసెస్, పవర్ని యాస్టీజ్గా రాసి ఆ పవర్లో ఒకటి తగ్గించండి, అంటే -2 ఇంటూ x పవర్ -3. దీనికి కావాలంటే -2/x³ అని రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫస్ట్ ఫార్ములా. d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకే, కాపీ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ e పవర్ x is equal to e పవర్ x. డెరివేటివ్ ఆఫ్ e పవర్ x కాకుండా e పవర్ ax ఉందనుకో, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే a ఇంటూ e పవర్ ax అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడమ్మా. డెరివేటివ్ ఆఫ్ e పవర్ 5x అనుకుందాం. ఈ 5xని మీ మనసులో x అనుకోండి. సో e పవర్ x డెరివేటివ్ ఎంత అవుతుంది, e పవర్ x. కానీ మనం ఏమనుకున్నాం, మనసులో 5x అనుకున్నాం. సో 5x డెరివేటివ్ కూడా వేసుకోవాలమ్మా. సో 5 ఇంటూ e పవర్ 5x, అంటే ఈ పవర్లో ఏదైతే ఉందో అది ముందుకు రాసేయచ్చు. దిస్ ఈజ్ సెకండ్ ఫార్ములా, దిస్ ఈజ్ థర్డ్ ఫార్ములా. ఫోర్త్ ఫార్ములా, d/dx ఆఫ్ a పవర్ x is equal to a పవర్ x ఇంటూ log a బేస్ e. దీనికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. d/dx ఆఫ్ 2 పవర్ x is equal to 2 పవర్ x ఇంటూ log 2 బేస్ e. ఓకేమా? సో నోట్ చేసుకోండి, ఈలోపు మార్కర్ ఇంక్ ఫిల్ చేసుకుంటా. రైట్, కమింగ్ టు నెక్స్ట్ ఫార్ములా. ఫిఫ్త్ ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ log x ఈక్వల్ టు 1/x. డెరివేటివ్ ఆఫ్ x ఇంపార్టెంట్ అమ్మా. డెరివేటివ్ ఆఫ్ x అంటే dx క్యాన్సిల్ అయిపోతాయి, యాక్చువల్గా క్యాన్సిల్ అవ్వవు, మళ్ళీ అలా అనుకుందాం, 1 అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ some constant is always 0. Example, derivative of 3 is a constant, so its derivative is 0. Now derivative of 1/x ఎలా రాయచ్చమ్మా, xను పైకి తీసుకెళ్తే x పవర్ -1 కింద రాస్తాం. సో ఇప్పుడు n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా, అంటే -1/x². ఈ ఫార్ములా చెప్పడానికి గల కారణం ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. log x ఒక డెరివేటివ్ 1/x కదా, సో 1/x డెరివేటివ్ కూడా log x అనుకుంటారు. అది కాదమ్మా, log x డెరివేటివ్ 1/x, 1/x డెరివేటివ్ -1/x². రెండిట్లో మీరు డిఫరెన్సియేషన్ జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కడ తేడా ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి.
right? Okay. Now derivative of sin x. Sin x derivative is cos x. Derivative of cos x equal to minus sin x. Derivative of tan x equal to secant square x. Derivative of cot x equal to minus cosecant square x. Derivative of secant x equal to secant x into tan x. Derivative of cosecant x equal to minus cosecant x into cot x. Derivative of sin inverse x 1 by root of 1 minus x square. Derivative of cos inverse x minus 1 by root 1 minus x square, and derivative of tan inverse x equal to 1 by 1 plus x square. సో డిఫరెన్సియేషన్లో ట్రిగ్నామెట్రిక్ టర్మ్కి సంబంధించినంత వరకు మనకి ఇన్వర్స్ ఫంక్షన్స్లో ఈ మూడింటికి చేస్తే సరిపోతుందమ్మా. నోట్ చేసుకోండి. రైట్? ఓకే. నెక్స్ట్ వన్, బేసిక్ రూల్స్. డెరివేటివ్ ఆఫ్ యూ ప్లస్ వి. రెండు ఫంక్షన్స్ ఇలా ఉన్నాయనుకో, నువ్వు ఆ రెండు ఫంక్షన్స్కి విడివిడిగా డెరివేటివ్ కట్టాలి. డియూ బై డిఎక్స్, డివి బై డిఎక్స్. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అని ఉందనుకో, నువ్వేం చేయాలి? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కట్టాలి ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కూడా కట్టాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x అమ్మ, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. సో ఇలా ఆన్సర్ వస్తుంది. ఇది నెక్స్ట్ ఫార్ములా. దీని తర్వాత ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ యూ మైనస్ వి. దీనికి కూడా ఫార్ములా సేమ్ అమ్మ, స్ప్లిట్ చేసుకోవాలి. మైనస్ డివి బై డిఎక్స్. ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ఉందనుకోండి. సో స్ప్లిట్ చేసుకోండి. డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. టాన్ ఎక్స్ ఒక డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, లాగ్ ఎక్స్ ఒక డెరివేటివ్ 1/x. ఓకేనా? సో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనం ఏం చేయాలమ్మా? ఫంక్షన్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసి డిఫరెన్సియేషన్ చేయాలి. సో నెక్స్ట్ ఫార్ములా ప్రొడక్ట్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూ ఇంటూ వి అని వస్తే నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, మీకు తేలిగ్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్. నేను ఎలా రాశానమ్మా? ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్. దీన్ని కూడా వచ్చిన ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఎగ్జాంపుల్ వచ్చి ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. సో ఏం చేస్తున్నాను? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో రెండిట్లో నుంచి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది, అక్కడేమో 2 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి డివిజన్ మెథడ్. ఈ డివిజన్ మెథడ్ మనకి పెద్దగా ఉపయోగపడదమ్మా మ్యాథ్స్లో, ఎక్కడ ఫిజిక్స్లో. అయినా రాసి పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. యూ బై వి, న్యూమరేటర్ డినామినేటర్ ఇలా ఉంటే ఇలా గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ డెరివేటివ్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్ స్క్వేర్. ఇలా గుర్తుపెట్టుకోండి అమ్మా. డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ డెరివేటివ్
మైనస్ న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ బై డినామినేటర్ స్క్వేర్. రైట్, నోట్ చేసుకున్నాము ఫాస్ట్గా, పాస్ చేయండి, నోట్ చేసుకోండి. రైట్, నేను అప్ చేసేస్తున్నా. నెక్స్ట్ కండిషన్, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అని చెప్పానమ్మా, 0 అని చెప్పా. కానీ ఇలా ఉందనుకోండి, కే ఇంటూ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని ఉందనుకోండి, అప్పుడు నేను కేని బయట పెట్టి ఫంక్షన్కి మాత్రమే డిఫరెన్సియేషన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, డెరివేటివ్ ఆఫ్ 2x² అని ఉందనుకోండి, ఆ 2ని బయట పెట్టేసి కేవలం x² మాత్రమే డెరివేటివ్ కట్టాలి. సో 2 ఇంటూ x² డెరివేటివ్ ఎంత అవుతుంది, 2x అవుతుంది. 2 2s ఎంత, 4x. ఓకే, సో ఇలా కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఆ కాన్స్టెంట్ని బయట పెట్టి మనం డిఫరెన్షియేషన్ చేస్తామమ్మా. సో దీంతో ఇవాళకి బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను, కానీ మనం మ్యాథ్స్ చెప్పుకోవాల్సి ఇంకా ఉంది. రేపటి క్లాస్ కోసం కొంచెం అట్ట పెట్టాను. ఏంటంటే రేపటి క్లాస్లో మనం ఇంకా చాలా డీప్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇవాళ చెప్పుకున్న డెరివేటివ్స్ మీద అప్లికేషన్స్ చేయిస్తాను, ప్రాబ్లమ్స్ చేయిస్తాను. ప్లస్ ఒక ఫంక్షన్ మ్యాక్సిమం మినిమం అవ్వాలి అంటే దానికి డెరివేటివ్స్తో సంబంధం ఏంటి ఆ కండిషన్ చెప్తాను. నెక్స్ట్ అందరూ వెయిట్ చేస్తున్న కాన్సెప్ట్ నాకు తెలుసమ్మా, ఇంటిగ్రేషన్స్. ఆ ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేస్తాను. వాటిల్లో న్యూమరికల్స్ కూడా చేయిస్తాను. సో రేపటితో మనకి మ్యాథమెటికల్ టూల్స్ మొత్తం కంప్లీట్ అవుతుందమ్మా. స్లోప్ గ్రాఫ్స్ కూడా రేపు చేయిస్తాను. నెక్స్ట్ మండే నుంచి మనం కైనమెటిక్స్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, సో టేక్ కేర్, టేక్ బై, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.